వారికి వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా రాకుండా చూస్తామని చెప్పింది. మీకు అందరికీ తెలుసు ఏ విధంగా మహేష్ బాబు అందరితో ఉంటాడు, ఏ విధంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా సేవాకారకం ఉంటాడు, ఏ విధంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు, ఏ విధంగా తన పని తాను చేసుకోబోతారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ మహేష్ బాబుకి డిఫరెంట్. మహేష్ బాబుకు ఉన్న లక్షలాది మంది ఫ్యాన్స్ కృష్ణ గారికి ఉన్న ఎవరికి లేదు. గత 40 సంవత్సరాలుగా మేము సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానులు, రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు కూడా ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు గతం కూడా మహేష్ పేరు మీద కూడా గతంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో జరిగిందో పేపర్లో మాకు బాధ కలిగించింది. మేము వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు దానికి వివరంతో పాటు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా మేము చూసుకుంటామని యజమాని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మీడియాలో ఈరోజు రేపు ప్రింట్ మీడియాలో చూసి మళ్ళీ ఏదైనా ఉంటే మేము మీతో మాట్లాడతాం. ఇలాంటి కావద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఏదైతే చర్చలు జరిగినాయో, ఏదైతే మాట్లాడామో మంచి స్నేహభావంగా ప్రేమపూర్వకంగా మంచిగా బ్రహ్మాండంగా చర్చలు జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మా వాళ్ళు కూడా అందరికీ కూడా రాష్ట్రంలోని అభిమానులందరికీ, దేశంలో అభిమానులందరూ కూడా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో, మెయిల్ పెడుతున్నారో, SMS పెడుతున్నారో వాళ్ళకు కూడా శాంతించేందుకు ఆస్కారం ఉంది. వాళ్ళకు కూడా మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది. చెప్తాం ఇలా జరిగింది చర్చ, మీరు ఎలాంటి చర్యలకు పూనుకోవద్దు, ఎలాంటి ఆవేశం లోను కావద్దు, ఎలాంటి బాధపడవద్దు అని చెప్పి వాళ్ళకి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో మా హీరో గారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అభిమానులు అంతా అట్టయ్యారు. వెంటనే అభిమానుల్లో రాంబాబు నాకు ఫోన్ చేయడం, మేము మాట్లాడుకొని అభిమానులందరి తరఫున ఇండియన్ ఎక్స్ప్రెస్ కార్యాలయానికి వచ్చి మా ఆవేదన, మా బాధ చెప్పాము. మరోసారి ఇలాంటి ఆర్టికల్కు రావద్దు మా హీరో గారి గురించి చెప్పాము. అదేవిధంగా సోషల్ మీడియాకు వచ్చేసరికి రకరకాల హీరోలు రకరకాల కామెంట్స్ వస్తుంటాయి, కానీ మళ్ళీ ఇంకోసారి ఏ అభిమానులైనా సరే మా హీరో గారి గురించి ఇలాంటి పిచ్చి కామెంట్స్ కానీ పిచ్చి ఫోటోలు కానీ దయచేసి పెట్టొద్దు. పెడితే మాత్రం ఏమాత్రం ఊరుకోపోమని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో బ్రహ్మోత్సవం ఫ్లాపోత్సవం అని ఏదైతే ఆర్టికల్ వచ్చిందో అవి చూసిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి ఫ్యాన్స్ అట్టయి ఫోన్లు చేయడము, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అక్కడ గొడవలు కూడా మొదలైనవి. ఇవన్నీ చూసి మా అధ్యక్షుల వారు థియేటర్కి వెళ్ళి అక్కడ మీటింగ్ చేసుకొని ఫ్యాన్స్ చాలా ఉద్దేశపూర్వకంగా అక్కడ అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద పోదాం మనం చేద్దామని అంటే అక్కడ